నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి బ్యాడింగ్ మార్కెట్ గురించి. ఈరోజు మంగళవారం 16వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బ్యాడింగ్ మార్కెట్ బాగానే నడిచింది. ఈరోజు 23,000 బస్తాలు అయితే అమ్మకాలైనాయి అనమాట. వాటిలో ముఖ్యంగా ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు టాపెస్ట్గా డబ్బీ రకం 25,400 అయితే టాప్ అయింది. మీడియాలో వచ్చేసి 16 నుంచి 17,000 పోయినాయి. అలాగే బెస్ట్లో వచ్చేసి అంటే మీడియాలోనే బెస్ట్లో 18 నుంచి 20,000 వరకు పోయినాయి. కొన్ని డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి 20 నుంచి 21, 22, 23 ఇట్లా పోయినాయి అనమాట. ఇది 25,400 పోయిండేది కూడా ఒక 45 బస్తాలు అంటున్నారు. అది చూడాలన్నమాట. కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీరు చూడాలా ఇలాంటివన్నీ అనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ జాయిన్ కండి. ఇంకా కడ్డీ వచ్చేసి 23,800 టాప్ అయింది, అంటే 24,000కి 200 తక్కువ. ఈరోజు వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలు గ్రేడ్స్ ఉన్నాయి, కొన్ని క్వాలిటీలు గ్రేడ్స్ లేవు. ప్రజెంట్ చాలామంది రేట్లు ఉన్నాయనే నెపంతో చాలామంది బయటకు అయితే తీయటం లేదు. క్వాలిటీలు తీస్తే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట. ఇంకొచ్చేసి మనం 2043 ఈరోజు 16,500 నడిచింది. మంచి మార్కెట్ అయింది. అంటే డీలక్స్ క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ పడుతున్నాయి. డీలక్స్ క్వాలిటీ లేకుంటే 13 నుంచి 14,000 వేస్తున్నారు. కొన్ని మీడియాలో బెస్ట్ ఉంటే కానీ 14 నుంచి 15,000 వేస్తున్నారు. సర్పన్ 102 15,000 వేసినారు ఈరోజు. మీడియాలో వచ్చేసి 12, పాత వచ్చేసి 12.5 నడిచినాయి. ఈరోజు వచ్చేప్పటికి 6263 ఈ ఏడాది 14,500 పోయింది. మంచి క్వాలిటీ వస్తే ఇది కూడా 15,000 16,000 వరకు కూడా వేస్తున్నారు. క్వాలిటీ కావాలా అంటే సైజు మనకు షైనింగ్ ఉంటే కినా రేట్స్ పడుతున్నాయి అన్నమాట. ఇక 5531 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 5531 12.5 నడిచింది. కొంచెం బిలో క్వాలిటీ ఉంది. 273 వచ్చేసి 10,000 11,000 అట్లా నడుస్తుంది. 1008 అయితే వచ్చినాయి. ఈరోజు 9 నుంచి 10,000 అట్లా నడిచినాయి అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలకు వచ్చేపాటికి ఆర్మూరు 9.5 10,000 నడిచింది. 341 355 రావడం జరిగింది. ఇవి 10 నుంచి 11,000 లోపల అయితే వేసినారు. కాస్త కొంచెం గ్రాఫ్ తగ్గింది ఈరోజు, ఎందుకంటే వ్యాపారస్తులు వస్తున్నారు, వర్షాలు మేఘావృతం అవుతున్నాయి. చాలామంది రేట్లు ఉంటే గిన క్వాలిటీలు బయటకు వీకటం లేదు. అంటే క్వాలిటీలు ఉంటేనే ధరలు ఉన్నాయన్నమాట. క్వాలిటీలు మెయింటైన్ చేసే కొద్దీ ధరలు మీకు వస్తాయన్నమాట. అంతేగాని మనం క్వాలిటీ లోన్ పెట్టుకొని బిలో క్వాలిటీ మార్కెట్కి వేసినట్లయితే తక్కువ రేట్లే పలుకుతున్నాయి అనమాట. ఒక అన్న కూడా కాల్ చేసిండు, అన్న 20,000కి అడుగుతున్నారు, నా వచ్చేసి ఈ కర్నూలు దగ్గర ఉన్నాయి మార్కెట్లో, అమ్ముకోవాలా లేదా అనేది. ఒక 10-15 క్వింటాలు 20 క్వింటాలు ఉంటే అమ్మేసుకోండి. ప్రజెంట్ ఉన్న రేట్స్ మీకు 20-22 అడుగుతున్నారంటే అమ్మేసుకునేది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ నెల అమ్ముకోకపోతే మళ్ళీ మీరు నవంబర్లో అమ్ముకోలేరు, ఎందుకంటే కొత్త స్టాకులు వస్తే ఇబ్బంది. పాతవన్నీ ఎత్తేసుకోండి. అంటే ఈ సంవత్సరం పోయినసారి 3 ఏళ్ళ కింద ఉండి అన్నీ అమ్మేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు, వర్షాలు వస్తాయి. మీరు వడ్డీలు లెక్కేసుకోవడం లేదు, మీరు వడ్డీలు లెక్కేసుకొని అమ్మేసుకోండి. ఎందుకంటే చాలామంది 40 క్వింటాలు ఉన్నాయి 100 క్వింటాలు ఉన్నాయి అనేది కాదు, మీరు ఎప్పుడన్నా అమ్ముకున్నారనేది గ్యారెంటీ, అమ్ముకున్న దానికి డబ్బు తీసుకున్నారనేది గ్యారెంటీ. అంతేగాని ఆ రేట్ అమ్ముకుంటేనే మీరు గ్యారెంటీ, అంతేగాని ఆ రేట్ ఎప్పుడు నిలబడతా అనేది అనుకోద్దండి. ఎప్పుడైనా దక్కొచ్చు పెరగచ్చు, అంతేగాని మీకు పెరిగేదాన్ని అంటే అదృష్టానికి ఆశపడుతున్నారు కానీ కష్టానికి నమ్ముకోవడం లేదు. ఇన్నాళ్ళు ఏదో 20,000 వస్తాయని అమ్ముకుందాం అనుకున్నారు, ఇప్పుడు 25,000 వచ్చినా అమ్ముకోకున్నారు. క్వాలిటీలు ఉండేవి, క్వాలిటీలు లేనివి అయితే 15, 16 వస్తే అమ్ముదాం అనుకున్నారు. ఇప్పుడు 12 అడిగినట్టు ఇప్పుడు 15, 16 అయినాయి. మీరు కూడా బాగా మార్కెట్కి వేసుకొని తీసుకొని పోండి. ఇంకా మిగతా క్వాలిటీలు వచ్చేసి 5531 సెకండ్స్ వచ్చేసి 6-7 నడుస్తున్నాయి అనమాట మనకు. అలాగే డబుల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేప్పటికి కొద్ది వాటికి రేట్ ఉంది, కొద్ది వాటికి లేదు. ఈరోజు బెస్ట్ క్వాలిటీ 18.5 19,000 అయిందనమాట మార్కెట్. చాలా ఏరియాలలో వర్షాలు కూడా పడుతున్నాయి. మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇక మిగతా క్వాలిటీలకి మనకు షార్కులు వచ్చినాయి. షార్కులు వచ్చేసి 9 నుంచి 10,000 నడిచినాయి బెస్ట్లు వచ్చేసి. ఇక ఇంకొన్ని క్వాలిటీలు 6461 వచ్చింది ఈరోజు. అలాగే మనకి జెర్సీ 56 వచ్చింది. ఈ రెండు రకాలు 9,000 టాప్లు అయినాయి. సెకండ్స్ వచ్చేసి 6,000 నడిచింది. పర్లేదు మార్కెట్, క్వాలిటీలు వస్తే మంచి ధరలు వేస్తున్నారు. మిగతా క్వాలిటీలో మనకు కర్నూలు డీడీలు వచ్చినాయి 12,000 వరకు వేసినారు. అలాగే గుంటూరు తేజ చూసుకున్నట్లయితే ఈరోజు 12 నుంచి 13,000 వేసినారు. అలాగే సూపర్ 10 చూసుకున్నట్లయితే 13,500 అయింది. మంచి మార్కెట్ అవుతుంది. మీకు తేజ కూడా క్వాలిటీ ఉంటే 14,000 కూడా వేస్తున్నారు. ఎందుకంటే క్వాలిటీలు బయటకు తీయడం లేదు, అంటే రేట్ అడిగినప్పుడు బయటకు తీస్తే కదా మనం రేట్స్ పోయేది. చాలామంది ఏసీలలో అంటే నీ ఇంట్లో పెట్టుకుని మనం అమ్ముకోకుండా ఉంటే ఎప్పుడు ధరలు రావు. మీరు ఎప్పుడన్నా చూడండి, ధరలు వచ్చినప్పుడు అమ్ముకోండి, అంతేగాని పెట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదు. అది బాగా ఆలోచన చేయండి. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడే ముందు డబ్బీ కడ్డీ పాతవి చూసుకుందాం. పాత వచ్చేసి 14 నుంచి 16,000 లోపలనైతే పోయినాయి. మంచి క్వాలిటీ ఉంటే. డబుల్ డీ వచ్చేసి 14,000 టాపులు పోయినాయి.
2043 14, 14.5 అడుగుతున్నారు. మంచి బెస్ట్ క్వాలిటీ అంటే ఇప్పుడు 16, 16.5 అడుగుతున్నారు కదా, ఆ క్వాలిటీ అనమాట. 5531 పాతది కానీ కొత్తది కానీ ఇంచుమించు ఒక 2000, 3000 డిఫరెన్స్ అవుతుందన్నమాట. 273 కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటే 12 వేస్తున్నారు కొత్తవి, పాత 10, 10.5కి అడుగుతున్నారు. అంటే మంచి క్వాలిటీ ఉండాలి. 341, 355 పాత కూడా 9 నుంచి 10,000 వరకు అడుగుతున్నారు. అంటే క్వాలిటీని బట్టి రేట్స్ పోతున్నాయి అనమాట. మీరు అంతేగాని క్వాలిటీ లేకున్నా కూడా క్వాలిటీ ఉందని చెప్పొద్దండి. క్వాలిటీ ఉంటేనే తీసుకోపోండి. ఎందుకంటే నేను చెప్పినా మీరు చెప్పినా ఆడ క్వాలిటీకి ఉంటేనే రేట్ అనమాట. ఎందుకు క్వాలిటీ అంటున్నా అంటే ప్రతిసారి ఇప్పుడు కలర్లు మెయింటైన్ ఉంటేనే ఇప్పుడు ఎక్కడైనా మిషన్లోకి తీసుకుంటారు అనమాట. అంటే కలర్ కాంబినేషన్ కానీ లేకుంటే కారానికి కానీ ఇట్లుంటాయి అనమాట. సూపర్ 10 కూడా మనకి ఇప్పుడు కారానికి పనిచేస్తుంది. 8 నుంచి 9,000 పెడుతున్నారు. బిలో క్వాలిటీ బాగుంటే 13,000 వరకు వేస్తున్నారు. ఎందుకంటే 5531 స్టాక్ తక్కువ ఉంది ప్రజెంట్. పాత అమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా డబ్బీ కడ్డీ అలాగే 2043 ఇవి ప్రతి ఒక్క రకం 341 ఏమున్నా కూడా స్టాకులు ఎత్తేసుకుంటే వచ్చే ఏడాదికి రేట్స్ అంటే ఇప్పుడు పెట్టుకున్న పంట కన్నా వస్తాయన్నమాట. ఇప్పుడు అలాగే పెట్టుకొని మన దానికి రేట్స్ రావాలంటే ఎట్లయితే ఇప్పుడు చేప కింద నీళ్ళకి అట్లా చాలా ఏరియాలలో మిర్చి అనేది సాగు అవుతుంది అనమాట. ఇక అది ఇంత పక్క పెడితే మనం చూసుకున్నట్లయితే మిగతా అంటే తెల్లగాయలు మచ్చకాయలు ఈరోజు 8 నుంచి 10,000 లోపలనే కడ్డీ కానీ డబ్బీ కానీ వేసినారు. 2043 5 నుంచి 8,000 లోపలనే వేసినారు. మంచి క్వాలిటీ ఉంటే 5531, 273, 341, 355 అలాగే తేజ, గుంటూరు, ఆర్మూర్ ఇవన్నీ రకాలు 4 నుంచి 6,000 లోపల పోయినాయి అనమాట. అంటే మనకు తేజకి, సూపర్ 10కి అలాగే ఆర్మూర్కి అలాగే గుంటూరు రకానికి అయితే 4 నుంచి 6,000 వేస్తున్నారు. కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటే మనకి 3 నుంచి 4,000 వేసినారు. కొన్ని 1000 నుంచి 2,000 వరకు వేసినారు అనమాట. ఇదండి ఈ వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.